హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పప్పు వాక్కాయ కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం. ఈ వాక్కాయలు మనకి ఆషాఢంలో తప్పనిసరిగా తినాలి. అందుకని ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ వాక్కాయలు తీసుకున్నాను. వాక్కాయ 4 పీసుల కింద కట్ చేసుకొని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం అన్నిటికీ కూడా ఇలాగే మొత్తం గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిర్చి ముక్కలు, వాక్కాయ ముక్కలు, అలాగే నీళ్లు, పసుపు వేసుకోవాలి. కుక్కరు మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో కూడా చూద్దాము. ఇందులో ఉప్పు, కారము వేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు వాటర్ కానీ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. పప్పు అయితే మెత్తగానే ఉడికింది. పప్పు ఉడికేలోపు తాలింపుని వేసుకుందాము. నూనె హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసి వేయించుకోండి. వెల్లుల్లి వేగేటప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. ఇవి వేసిన తర్వాత చిన్న మంట మీద వేగించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత తాలింపు, పప్పు అంతా కూడా కలపాలండి. ఇంతేనండి, పప్పు తయారైపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.